ఇవాల్టి మన టాపిక్ ఆందోళన సమస్య. అసలు ఆందోళన అంటే ఏమిటి? సమస్య అంటే ఏమిటి? ఒక టైం పీరియడ్లో మనకు కలిగిన సమస్య ఆ టైం పీరియడ్ దాటేసరికి సమస్య మారిపోతుంది. అయితే ఆ సమస్య తాలూకు మిగిలిన ఆందోళన మాత్రం కొనసాగుతూనే ఉంటుంది. కానీ మనకు వచ్చింది సమస్య లేదా మనలో ఆందోళన? ఈ విషయం మనతో చర్చించడానికి ప్రముఖ సైకాలజిస్ట్ జవహర్లాల్ నెహ్రూ గారు మనతో పాటు ఉన్నారు. అలాగే చర్చలో పాల్గొనడానికి కొంతమంది స్టూడెంట్స్ కూడా మనతో పాటు ఉన్నారు. నమస్తే సార్. హాయ్ స్టూడెంట్స్. సార్, మొదటిగా చాలామందికి ఆందోళన ఏంటి, సమస్య అంటే ఏంటి, తాము ఏ ఫీలింగ్తో బాధపడుతున్నాము అనేది తెలియకుండా కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు. అసలు సమస్యను ఎలా గుర్తించాలి, ఆందోళనను ఎలా గుర్తించాలి? సమస్య అంటే దానికి కంపల్సరీ పరిష్కారం ఉంటుందండి. ప్రతి సమస్య ఒక పాయింట్లో ఆగిపోతుంది. కానీ ఆందోళన అనేది అలా ఆగదు. ఒకసారి మనకి ఏమైనా ఒక సమస్య వచ్చినప్పుడు ఈ సమస్య ఇదివరకు ఎవరికైనా వచ్చిందా, వాళ్ళు దాన్ని సాల్వ్ చేశారా, సాల్వ్ చేస్తే ఏ విధంగా అని ఒక్కసారి మనం ఆలోచించడానికి ప్రయత్నం చేయాలి. అదే విధానం మనం చేయక్కర్లే. అసలు ఆలోచించాము అంటే మనకి అదే కాయిన్కి బ్యాక్ సైడ్ మనకి పరిష్కారం దొరుకుతుంది. ఎప్పుడైతే పరిష్కారం ఉందో దాన్ని మనం సమస్య అని చెప్పొచ్చు. ఎక్కడైతే పరిష్కారం లేదో దాన్ని మనం ఆందోళనగా తీసుకోవచ్చు. అటువంటి దానికి మనం ఆందోళన పెంచుకుంటూ వెళ్ళిపోవడం వల్ల మగ్గైపోతాం. అంటే ఒక మూమెంట్లో మనకి అన్ని ఆందోళన మిగిలితే తప్ప అసలు సమస్య ఏంటో అర్థం కాదు. ఈ సమస్య అనేది వయసు రీత్యా, పరిస్థితుల రీత్యా, వాతావరణం రీత్యా మారిపోతూ ఉంటుంది. ఓ చిన్న పిల్లవాడికి 6 మార్కే పెద్ద సమస్య, ఒక 10th క్లాస్ స్టూడెంట్కి ఒక సబ్జెక్ట్ సమస్య ఉండొచ్చు, ఒక ఇంటర్మీడియట్ స్టూడెంట్కి ఒక ఎగ్జామినేషన్ సమస్య ఉండొచ్చు, లేదా ఒక డిగ్రీ స్టూడెంట్కి వచ్చేసరికి ఒక ఎక్స్కర్షనో ప్రాజెక్ట్ వర్క్ సమస్య ఉండొచ్చు, ఒక యువకుడికి ఉద్యోగం సమస్య అయ్యి ఉండొచ్చు. అంటే వీళ్ళు దాన్ని ఎలా ఆలోచిస్తారంటే ఇది సమస్య పరిష్కారం అన్న స్పష్టత వాళ్ళు తెలుసుకుంటే వాళ్ళు దానికి కావాల్సింది చేయగలుగుతారు. ఇప్పుడు యూత్ చర్చించుకునేప్పుడు ఏమంటారంటే 17 పోస్టులే ఉన్నాయి, అరే ఈ ఉద్యోగానికి 20 పోస్టులే ఉన్నాయి అంటారు. నిజానికి ఇతనికి కావాల్సింది ఒకటే ఉద్యోగం. అక్కడ 1000 పోస్టులున్నా 200 పోస్టులున్నా ఇతను అప్లై చేసేది ఒకదానికే, ఇతను తీసుకోవాల్సింది కూడా ఒక్కటే. అటువంటిప్పుడు ఆ ఒక్కటి నేను ఎలా తీసుకోవాలి, నా సమస్య నేను ఒక్కటిగా ఎలా రావాలి అనేది ఆలోచించుకుంటే ఆ సమస్య తీరిపోతుంది. అలా కాకుండా 10 పోస్టులే ఉన్నాయి కాబట్టి నాకు వస్తుందో రాదో, 20 ఉన్నాయి కాబట్టి వస్తాయి అంటే ఇతను ఆందోళన పెంచుకుంటాడు. అంటే నెంబర్ 1గా ఉండడానికి బదులు ఆ 19లో 19 పొజిషను 20 పొజిషన్లోనూ ఉండడానికి, సపోజ్ ఒక 100 పోస్టులు ఉన్నాయనుకోండి, నేను 99 వస్తానా అని అనుకుని ప్రారంభించాడంటే అది ఆందోళన అవుతుంది. ఒకటి నేనే ఉండాలి అనుకుంటే అది సమస్యకి పరిష్కారం అవుతుంది. అసలు ప్రతి సమస్యకి పరిష్కారం ఉంటుందంటారా? సమస్యను బ్రాడ్ చేస్తే పరిష్కారం ఉండి తీరుతుంది, కానీ ఆందోళనకు మాత్రం పరిష్కారం ఉండదు. ఆ సమస్య పరిష్కారం అనేది మీరు ఒక్క క్షణం ఆగండి. ఏ సమస్య అయినా మీ ముందుకు రానివ్వండి. సమస్య వచ్చిన తర్వాత ఒకసారి ఈ సమస్య ఇదివరకు ఎవరికైనా వచ్చిందా అని మీరు చూసుకోండి. మీకు వచ్చి ఉంటే ఆటోమేటిక్గా సాల్వేషన్ దొరుకుతుంది. ఒకవేళ రాలేదు అంటే ఇది రానప్పుడు దీన్ని నేను ఎలా హ్యాండిల్ చేయాలి అనుకోండి, ఆటోమేటిక్గా మీకు పరిష్కారం దొరుకుతుంది. అసలు మనం ఆ ఆలోచన వైపు పెట్టం. కీస్ పోయి అంటే కీస్ ఎక్కడున్నాయో వెతకడం ప్రారంభిస్తాం తప్ప అంతకుముందు ఏం చేసామో ఒక్క క్షణం ఆలోచిస్తే నేను ఎలా చేశాను, ఇలా చేశాను, ఇలా చేశాను, కీస్ ఎక్కడ ఉండొచ్చు అని దొరికేస్తుంది. అది తప్పించి మనం అన్నీ చేస్తాం. ఆందోళన పడుతూ ఆందోళన సమస్యగా మారుతుందా, లేదంటే సమస్య కలిగిన తర్వాత పరిష్కారం దొరక్క ఆందోళన స్టార్ట్ అవుతుందా? చాలాసార్లు మనకు లైఫ్లో సమస్యలే వస్తాయి. సమస్యలు అంటే ఆ పర్టికులర్ సందర్భంలో దాన్ని హ్యాండిల్ చేయడం వరకే. ఒక్కసారి ఆ సందర్భం దాటిపోతే ఆ సమస్యగా ఉండదు మనకి. కానీ మనం దాన్ని క్యారీ చేసుకుని ఆందోళనగా మార్చుకుంటాం. చాలాసార్లు ఇప్పుడు జీవితంలో ఎప్పుడూ సమస్యలు ఉంటాయండి. ఇన్ఫ్యాక్ట్ సమస్య అనడం కంటే దాన్ని ఒక అవకాశం అనుకోవడం చాలా మంచి పద్ధతి. ఈ అవకాశం దేవుడు నాకే ఇచ్చాడు, నేను దీన్ని హ్యాండిల్ చేయగలనన్న నమ్మకం భగవంతుడు నా మీద ఉంది కాబట్టి ఇంతమంది ప్రపంచంలో నాకు ఇది సృష్టించాడు అని మనం తీసుకుంటే పాజిటివ్గా ఆటోమేటిక్గా దాన్ని మనం హ్యాండిల్ చేయగలుగుతాం. అదొక మన లెసన్గా కూడా అనుకోవచ్చు. ఒక ఫీడ్బ్యాక్, అనుభవం వస్తుంది. అనుభవంతో మళ్ళీ అర్హత పెరుగుతుంది. అర్హత ఎప్పుడైతే పెరిగిందో ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. ఆత్మవిశ్వాసం ఎప్పుడైతే పెరిగిందో ఇంకో సమస్యని హ్యాండిల్ చేయగలుగుతాం. మళ్ళీ ఇంకో సమస్యని హ్యాండిల్ చేసినప్పుడు మళ్ళీ అనుభవం వస్తుంది. మళ్ళీ అనుభవం నుంచి మళ్ళీ ఆత్మవిశ్వాసం వస్తుంది. అంటే ఇది ఒక సర్కిల్ లాగా మనిషి సక్సెస్ రేంజ్లోనే ముందుకు మూవ్ అయిపోతూ ఉంటాడు. అట్లా కాకుండా ఒక సమస్య వచ్చిన వెంటనే ఇది నాకే వచ్చింది నేను చేయగలనా అనుకుంటే ఇంక అక్కడ స్టక్ అయిపోతాడు. ఎప్పుడైతే అక్కడ ఆగిపోయాడో ఇంకా అతనికి ఫర్దర్ సమస్యలు ఉండవు, ఓన్లీ ఆందోళనతో ఉండిపోతాడు. అయితే సమస్యను గుర్తించాక దాని పరిష్కారం కోసం పడే ఆందోళన ఒక రకం అయితే, సమస్యను గుర్తించడంలోనే చాలా మంది ఫెయిల్ అవుతూ ఉంటారు. ఇక్కడ బేసికల్గా ఏంటంటే అసలు సమస్య ఏంటి అని వీళ్ళు గుర్తుపెట్టుకోరు. సమస్య చుట్టూ తిరుగుతూ ఉంటారు. ఒక పెద్ద ఫ్యాక్టరీలో ఏం జరుగుతుందంటే ఒక మిషన్ ఆగిపోతుంది. మిషన్ ఆగిపోయినప్పుడు మొత్తం మిషన్ అంతా చెక్ చేస్తారు. ఎవరికి ఏమీ తెలియదు. ఓ టెక్నీషియన్ పిలుస్తారు.
అతను ఆల్ ద వే ఫ్లైట్లో వచ్చి మిషన్ చెక్ చేసి ఒక చిన్న స్క్రూని టైట్ చేస్తాడు, మిషన్ పనిచేసేస్తుంది. అతను వెళ్ళిపోయి ఒక 4 లక్షల బిల్లు పంపిస్తాడు. చూస్తున్న వాళ్ళు కంపెనీ ఎండి వీళ్ళందరూ అంటారు, ఏంటి మీరు టైట్ చేసిన ఒక స్క్రూయే కదండి, దానికి 4 లక్షల ఫీజు ఏంటి, ఇది కొంచెం తగ్గించవచ్చు కదా అంటారు. అప్పుడు అతను ఏం చెప్తాడంటే, నేను టైట్ చేసిన స్క్రూ ఛార్జ్ 5 రూపాయలు, కానీ దాన్ని గుర్తించడానికి నాకు 3,95,000 రూపాయలు అంటాడు. చాలాసార్లు మనం సమస్యను ఐడెంటిఫై చేయడంలో ఫెయిల్ అవుతాం. యాక్చువల్గా ఎక్కడ సమస్య ఉంది అన్నది ఐడెంటిఫై చేయగలిగితే కరెక్ట్ సొల్యూషన్ అక్కడక్కడ క్లియర్ అయిపోతుందండి. సర్వసాధారణంగా ఈ సమస్య మాత్రం రేపు ఉండదు. మనం ఒకసారి చూసుకోవచ్చు, ఇవాళ ఉన్న సమస్యలు ఏంటో లిస్ట్ వేసుకోండి, ఒక 7 రోజుల తర్వాత చూడండి, ఇందులో చాలా సమస్యలు అవే వెళ్ళిపోతాయి. అందుకే టైం విల్ క్లియర్ ఆల్ ద ప్రాబ్లమ్స్. కాలంతో పాటు వస్తే కాలంతో పాటు వెళ్ళిపోతాయి, మనం మాత్రం దాన్ని క్యారీ చేసుకుంటూ ఉంటాం. దానివల్ల అసలు సమస్య మరుగున పడిపోతుంది, టెన్షన్ ఎక్కువైపోతుంది. టెన్షన్ ఎప్పుడైతే వచ్చిందో అనారోగ్యానికి దారితీస్తుంది. ఈ బీపీలు, షుగర్లు ఇవన్నీ వచ్చేస్తాయి. ఇప్పుడు 80% ఆఫ్ ది యూత్ ఆర్ ఫేసింగ్ దిస్. సార్, మనిషి నిద్ర లేచిన దగ్గర నుండి మళ్ళీ నిద్రపోయే వరకు ఆందోళన, సమస్యలు, ఇవి రెండు ఒకదాని వెనుక ఒకటి అన్నదమ్ముల్లా వస్తూనే ఉంటాయి. అయితే ఆందోళన పుట్టించే కారకాలు, తర్వాత ఆందోళన కొనసాగించే కారకాలు ఏంటివి? విద్యార్థులు ఇటువంటి ఆందోళన నుండి తమను తాము ఏ విధంగా కాపాడుకోవాలి? అసలు మనిషి పుట్టిన తర్వాత ఆందోళన పడాల్సింది ఏం లేదండి. మార్నింగ్ నిద్ర లేస్తారు, వెంటనే బ్రష్ చేసుకుంటారు, స్నానం చేస్తారు, చదువుకుంటారు, టిఫిన్ తింటారు, కాలేజీకి వెళ్ళిపోతారు. ఇందులో ఆందోళన పడే సమస్య అంటే ఏం లేదు. ఎటొచ్చి ఏ చర్య అయినా ఆయనకి ఇష్టం పోతేనే ఆందోళన స్టార్ట్ అవుతుంది. అంటే మనం చేయవలసిన పనులు ఎప్పుడైతే మనం చెయ్యమో అవి సమస్యలుగా మారుతాయి. ఆ సమస్యల నుంచి మనం ఆందోళన పడుతూ ఉంటాం. మీరు మార్నింగ్ నిద్ర లేచారు, బ్రష్ చేసుకున్నారు, బాత్ చేశారు, కాలేజీకి వెళ్ళారు, ఇట్స్ నో ప్రాబ్లం. మీరు బ్రష్ చేసుకోకుండా కాలేజీకి వెళ్ళారు అనుకోండి, మీరు ఇంకా టెన్షన్ పడుతూ ఉంటారు. నన్ను ఎవరితోనైనా మాట్లాడితే వాసన వస్తుందేమో, నన్ను ఎవరైనా ఐడెంటిఫై చేస్తారేమో, నాతో ఎవరు మాట్లాడము, ఇవన్నీ మీరు ఫీల్ అవుతూ ఉంటారు. యాక్చువల్గా మీరు చేయాల్సినవి టైం వైజ్గా చేసుకుంటూ వెళ్ళిపోతే మీరు దేనికి ఆందోళన పడరు. క్లాస్లో కూర్చున్నారు, లెక్చరర్ పాఠం చెప్పారు, విన్నారు, అర్థం చేసుకున్నారు, మీకు నచ్చిన నోట్స్ తయారు చేసుకున్నారు, ఇంటికి వచ్చారు, మీ సొంత నోట్స్ తయారు చేసుకున్నారు, ఎగ్జామినేషన్లో రాశారు, పాస్ అయిపోతారు. అసలు ఆందోళన అన్నది ఏ మనిషి డిక్షనరీలోకి రాదండి. మనం ఇన్వైట్ చేస్తాం. ఎందుకు ఇన్వైట్ చేస్తామంటే సమస్యను అక్కడ మనం క్లోజ్ చెయ్యం కాబట్టి. ఒక ప్రాబ్లం ఇది ఇక్కడితో ఎండ్ అయిపోవాలి అని మీరు అనుకుంటే ఆ ప్రాబ్లం క్లోజ్ అయిపోతుంది. కానీ మీరు దాన్ని క్యారీ చేసినప్పుడే అది ఆందోళనగా మారుతుంది. గుడ్ మార్నింగ్ సార్, నా పేరు భీమరావు, బిఏ ఫైనల్ ఇయర్, ఎస్పీ కాలేజ్. అంటే ఇప్పుడు ఒకసారి లెక్చర్ టాపిక్ చెప్పారు, ఆ నోట్స్ మనం క్లియర్ చేసుకోవాలి. అదే ఆ నోట్స్ తీసుకొని ఇంట్లో పోయి చదువుకుంటాం. ఆ చదువుకునేటప్పుడు బాగా డిస్టర్బెన్స్ అవుతుంది, పక్క ఇంటి నుంచి, పిల్లల నుంచి, ఎల్లరి నుంచి. అప్పుడు మనకు అది సమస్యనా ఆందోళన, అది డౌట్ సార్. అసలు మీరు ఏం చేయాలని కూర్చున్నారు? చదువుకోవాలని. ఆటోమేటిక్గా మీ ముందు నోట్స్ ఉంది, చూస్తున్నారు, కళ్ళతోటి మెదడుకి సాంకేతికం ఉంటుంది, చేతితో రాస్తున్నారు, ఇంకా పక్కన ఏ శబ్దాలు మీకు డిస్టర్బెన్సెస్ కావు. కానీ మీ ఫోకస్ ఇక్కడి నుంచి మారి బయట ఏం జరుగుతోంది అన్నది మీ సమస్య అయితే అప్పుడు అవన్నీ డిస్టర్బెన్స్గా మారుతాయి. నా సమస్య నోట్స్ రాయడం అయితే బయట వాతావరణం డిస్టర్బెన్స్ కాదు. మీ సమస్య అది కాదు, బయట ఏం జరుగుతోంది, అప్పుడు ఇవన్నీ మీరు డిస్టర్బ్డ్గా ఫీల్ అవుతారు. ఎప్పుడైనా రోడ్ సైడ్ పడుకున్న వాళ్ళని, రైల్వే ట్రాక్ల పక్కన పడుకున్న వాళ్ళని చూడండి, వాళ్ళకి ఎన్ని ట్రైన్లు పక్క నుంచి వెళ్తూ ఉంటాయి, వాళ్ళు డిస్టర్బ్డ్ ఫీల్ అవ్వరే, చాలా ప్రశాంతంగా నిద్రపోతారు. మరి మనం అర్ధరాత్రి చిన్న శబ్దం జరిగితే గోల చేస్తాం, అంతేనా కదా? మరి అంటే మనము సమస్య ఏంటి అని ఆలోచించిన రోజు మిగతావి ఏవి మనకు ఆందోళన కారణాలు కావు. ఎప్పుడైతే ఆందోళన కారణాలు కావో మన సమస్యకి పక్కా పరిష్కారం మనకు వస్తుంది. గుడ్ మార్నింగ్ సార్, నా పేరు రాహుల్, సర్దార్ పటేల్ కాలనీ నుంచి. నా డౌట్ వచ్చేసి, ఎలా అయితే ప్రతి సమస్యకు ఒక పరిష్కారం ఉంటుందో అలానే ప్రతి సమస్యకి ఆందోళన అనేది ఉంటుందా? డెఫినెట్లీ ఉంటుందండి. కానీ ఆందోళనకు ఆందోళన మాత్రం పరిష్కారం కాదు. ఒక ఆందోళనతో మనం పరిష్కారం ఎప్పుడూ చేయలేము. ఆందోళన వల్ల ఆందోళన మల్టిప్లై అవుతుంది, కానీ సమస్యకి పరిష్కారం వల్ల సమస్య ముగిస్తుంది. సో వీళ్ళంత వరకు మనం సమస్య ఏంటో తెలుసుకుని దాని పరిష్కారం ఏంటో తెలుసుకుని ముగించుకున్నట్లయితే ఆ ఫైల్ అక్కడితో ఆపేయచ్చు. కానీ ఆందోళన అలా కాదు, ఆందోళనతో ఇంకొక ఆందోళన పుడుతుంది, ఇంకొక ఆందోళన పుడుతుంది. ఆందోళన శక్తి చాలా పెరిగిపోతుంది, మనం తట్టుకోలేని స్థాయికి వెళ్ళిపోతాం. ఈ హార్ట్ స్ట్రోక్స్, సడన్గా హార్ట్ స్ట్రోక్ వచ్చింది అంటే ఇట్స్ ఓన్లీ బికాస్ ఆఫ్ ఆందోళన. వాళ్ళకి ఏమీ ప్రాబ్లం ఉండదండి, దే హ్యావ్ ఎవ్రీథింగ్ ఇన్ లైఫ్. వాళ్ళకి మంచి డబ్బు ఉంటుంది, ఫ్యామిలీ ఉంటుంది, మంచి బిజినెస్ ఉంటాయి, అన్నీ ఉంటాయి. సడన్గా వాళ్ళకి హార్ట్ స్ట్రోక్ వస్తుంది, ఎందుకంటే దే మల్టిప్లై, అన్నీ ఒకేసారి ఆలోచిస్తారు. ఆలోచించేసరికి ఆందోళన మ్యాగ్నిఫై అవుతుంది, మ్యాగ్నిఫై అయ్యేసరికి వాళ్ళు తట్టుకోలేకపోయేసరికి ఒక్కసారి బ్రెయిన్ వాష్ అవుతుంది. అలానే సమస్య ఇంకా ఆందోళన వచ్చే డిఫరెన్స్ ఏంటి సార్? ఆ సమస్య అంటే మీరు చేయగలరు, డెఫినెట్లీ మనం దాన్ని ముగించగలం.
ఎవరో ఒకరు ముగించారు, మీరు కూడా దాన్ని ముగించగలరు. కానీ ఆందోళన అనేది మీరు క్యారీ చేసుకు వెళ్తూ ఉంటారు. అంటే మీరు ముగించడానికి ఇష్టపడని ఆందోళన. నా పేరు సుభాష్, నేను సర్దార్ పటేల్ కాలేజ్లో చదువుతున్నాను, బీఎస్సీ. ఇప్పుడు ఆడపిల్లలు బయటకు వెళ్ళి ఇట్లా ల్యాబ్ కానీ ఇట్లా దేని గురించి క్లాసెస్, ఎక్స్ట్రా క్లాసెస్ లేట్ వస్తారు కదా, అప్పుడు తల్లిదండ్రులకి అనుమానం అనేది సమస్య కాదా? అది ఎలా ఉంటుంది? అది డెఫినెట్లీ సమస్య కాదండి. ఎందుకంటే నేను నా బిడ్డను అనుమానిస్తున్నాను అంటే నన్ను నేను అనుమానిస్తున్నట్లెక్క. ఫస్ట్ థింగ్, ఏ తల్లిదండ్రులు వాళ్ళ బిడ్డలను అనుమానించరు. వాళ్ళ మధ్యన ఉన్న సంబంధం ఎంతవరకు ఉంది, వాళ్ళిద్దరి మధ్యన ఉన్నటువంటి మానవత రిలేషన్స్, ఆ పాప కానీ ఆ యొక్క బాబు కానీ ఆ తల్లిదండ్రుల మధ్య ఉన్నటువంటి సఖ్యత, ఓపెన్ మైండ్. అందుకే ఇప్పుడు మేము అడ్వైజ్ చేస్తున్నాం, కనీసం రోజులో ఒక్కసారైనా పొద్దున కానీ సాయంత్రం కానీ కుటుంబం అందరూ ఒక చోట కూర్చుని భోజనం చేయండి. అది రిలేషన్స్ చాలా పెంచుతుంది. మీ ఇష్టం, ఉదయం కానీ సాయంత్రం కానీ, ఇంట్లో ఎంతమంది ఉన్నారో అంతమంది కూర్చుని ఒక్కసారి భోజనం చేయండి అంటాం. ఎందుకంటే కొన్ని ఓపెన్ అయిపోతాయి అక్కడ. అట్లా కాకుండా ఎప్పుడైతే అనుమానం అనేది మనం పెట్టుకున్నామో ఇంకా అక్కడ ఆందోళన స్టార్ట్ అవుతుంది. సమస్య అమ్మాయి ఇంటికి రాలేదు, కానీ ఆందోళన ఏంటి, ఏం జరిగిందో ఏం జరిగిందో అనే దానికి అంతమే లేదు. ఏమైనా జరిగి ఉండొచ్చు. దాన్ని బట్టి వీళ్ళు ఆందోళన చెందుతూ ఉంటారు. బై ద టైం ఆమె ఇంటికి వచ్చేసరికి ఈయనకి హార్ట్ స్ట్రోక్ కూడా వచ్చి ఉండొచ్చు. అయితే అక్కడ పిల్లలు ఆలోచించే విధానం ఎలా ఉంటుందంటే, మీరు చెప్పింది కరెక్టే, పిల్లల్ని అనుమానించరు తల్లిదండ్రులు. వాళ్ళు పిల్లలపై చూపించే శ్రద్ధ పిల్లలకి అనుమానంగా అనిపిస్తూ ఉంటుంది. అంటే మమ్మల్ని అనుమానిస్తున్నారో, గంట లేట్గా అయితే ఏమైంది, ఎక్కడికి వెళ్ళిపోతాం, ఇలాంటి ఆలోచన ఉంటుంది. అది పిల్లల్లో కూడా సమస్యగా పరిణమిస్తుంది. అంటే పిల్లలు ఆందోళన చెందుతున్నారు, అమ్మ ఏమనుకుంటుందో అన్న ఆందోళన. యాక్చువల్గా అది సమస్య ఏంటి, నేను రోజు 5 గంటలకు ఇంటికి వస్తున్నాను, ఇవాళ 5:15 అయింది, ఇంకా నేను బస్ స్టాప్లోనే ఉన్నాను అని నీకు అర్థమైనప్పుడు ఇమీడియట్గా ఇంటికి ఫోన్ చేసి, అమ్మ నేను ఇంకా బస్ స్టాప్లోనే ఉన్నాను, ఇంకో 15 నిమిషాల్లో ఇంటికి వస్తాను, సమస్యకి పరిష్కారం అయిపోయింది కదా. అలా కాకుండా అమ్మ ఏమనుకుంటుందో ఆలోచిస్తూ ఉంటే బస్ స్టాండ్లో 15 నిమిషాలు ఉంటాము, బస్ స్టాండ్ నుంచి ఇంటికి వెళ్ళింది 15 నిమిషాలు ఉంటాము, ఈ 30 నిమిషాలు మనం ఆందోళన చెందుతూ ఉంటాము, ఇంటి దగ్గర అమ్మ కూడా ఆందోళన చెందుతూ ఉంటుంది. సమస్య ఏంటంటే టైంకి నువ్వు వెళ్ళలేకపోయినావు, ఒక్క ఫోన్ చేసి ఇంటిమేట్ చేస్తే సరిపోయింది. దానికి మళ్ళీ మనకి సెల్ ఫోన్ అక్కర్లేదు, ఆ వంక పెట్టి అమ్మ నువ్వు నాకు సెల్ ఫోన్ అనక్కర్లేదు. గుడ్ మార్నింగ్ సార్, నా పేరు వంశీ, సర్దార్ పటేల్ నుంచి మాట్లాడుతున్నాను, సర్దార్ పటేల్ కాలేజీ నుంచి మాట్లాడుతున్నాను. ఏంటంటే ఇంట్లో సమస్యలు ఉంటాయి కదా సార్, అందరి ఇంట్లో సమస్యలు ఉంటాయి, కానీ స్టూడెంట్కి సమస్యలకి సంబంధం ఉంటుంది కదా. ఉంటుంది ఇంట్లో సమస్యలు అంటే తన సమస్యలు అనుకొని ఏదో టెన్షన్ పడి కాలేజీకి వస్తారు, కాలేజీకి వచ్చి చదువుకుంటారు, ఎగ్జామ్ రాస్తారు. ఇప్పుడు ఈ టెన్షన్, అది ఇంట్లో సమస్యలు, రాసిన ఎగ్జామ్ పరీక్షలు కూడా పాస్ అవుతాను లేదా ఒక ఉద్వేగంతో అతను టెన్షన్ పడి, ఎలా టెన్షనా లేకపోతే సమస్యనా నాకు అర్థం కాదు. యూజువల్గా కుటుంబంలో సమస్యలు లేకపోతే రియల్గా మజాయే ఉండదండి. ఫస్ట్ థింగ్, సమస్య ఉండాలి, ఏదో ఒక సమస్య ఉంటేనే అందరం కలుస్తాం, చర్చించుకుని దాని పరిష్కారం సమిష్టిగా తీసుకుంటాం. ఇది ఫస్ట్ థింగ్. 2, కుటుంబంలో ఉండే సమస్యలు ఏమై ఉంటాయి. సపోజ్ డబ్బు అనుకోండి, డబ్బు ఈజ్ నాట్ ఏ కాజ్. డబ్బు లేని వాళ్ళు చాలామంది చాలా తృప్తిగా ఉంటారు. రోజుకు 100 రూపాయలు సంపాదించుకుని హాయిగా 50 రూపాయలతో తిండి తిని సాయంత్రం సుఖంగా పడుకుని మన్నాడు పొద్దునే 100 రూపాయలు సంపాదించుకునే వాడికి ఏ సమస్య ఉండదు. సో డబ్బు ఈజ్ నాట్ ఏ కాజ్. మెయిన్ థింగ్ ఏంటంటే వీళ్ళ మధ్యన అనురాగం, ఆప్యాయత తక్కువైపోతాయి. కుటుంబం అని మీరు ఎప్పుడైతే ఫీల్ అవుతున్నారో, పక్క వాళ్ళకు ఉన్న సమస్యను మీ సమస్యగా మీరు ఫీల్ అయినట్లయితే వాళ్ళ ఆందోళన తగ్గుతుంది. నెంబర్ 1. నెంబర్ 2, బ్రీఫ్ కేస్ థియరీ. ఇంటి దగ్గర ఉన్న సమస్య ఏదైతే ఉందో దాన్ని మీరు కాలేజీకి ఎందుకు మోసుకొస్తారు? కాలేజీలో ఎందుకు చదవలేదు అంటే ఇంటి దగ్గర సమస్యని చెప్తారు, ఇంటి దగ్గర ఎందుకు సుఖంగా లేవంటే కాలేజీలో అర్థం కాలేదంటారు. అంటే మీరు ఆందోళన పెంచుకుంటున్నారు. మేము అందుకే ఏం చెప్తామంటే, ఎంప్లాయీస్ కానీ స్టూడెంట్స్ కానీ జస్ట్ మీ ఇంటి బయట ఒక డస్ట్బిన్ పెట్టుకోండి. ఆఫీస్లో ఏదైనా ప్రాబ్లం వచ్చిందా, సాయంత్రం 5ంటికి వెళ్ళిపోయేటప్పుడు ఒక్కసారి దాన్ని లిస్ట్ రాసి చింపేసి ఆ డస్ట్బిన్ దగ్గర పడేసి ఇంటికి మాత్రం ప్రశాంతంగా ఎంటర్ అవ్వండి. సిమిలర్గా ఇంటి దగ్గర సమస్య ఇంటి గుమ్మం దగ్గరే డస్ట్బిన్లో పెట్టేసి కాలేజీకి రండి. మీరు అది మోసుకురావడం వల్ల సమస్య తీరుతుందా? సే మీ ఇంట్లో సపోజ్ ఏదో ఒక సమస్య ఉంది, ఫర్ ఎగ్జాంపుల్ ఒక సమస్య, ఆ సమస్యను మీరు కాలేజీకి తీసుకురావడం వల్ల మీ పాఠ్యపుస్తకాల్లో కానీ మీ లెక్చరర్ గారు చెప్పే పాఠాల్లో కానీ ఆ సమస్యకి పరిష్కారం ఉండదు. దాని గురించి మీరు ఆలోచించడం వల్ల మీరు క్లాస్ మిస్ అవుతారు. క్లాస్ మిస్ అవ్వడం వల్ల ఎగ్జామినేషన్లో రాయకపోవడం వల్ల మీరు ఫెయిల్ అవుతారు. మీరు ఫెయిల్ అయినప్పుడు మీ ఇంట్లో ఇంకో సమస్య స్టార్ట్ అవుతుంది. మీరు సమస్య తగ్గించాలనుకుంటున్నారా, సమస్యలు పెంచాలనుకుంటున్నారా? మరి తగ్గించాలన్నప్పుడు ఆ సమస్యను అక్కడే పెట్టి దాని పరిష్కారం అక్కడ ఆలోచించండి. దాన్ని తీసుకొచ్చి ఇంకో సమస్యలో పెడితే. గుడ్ మార్నింగ్ సార్, నా పేరు చిన్నబాబు, ఎస్పీ కాలేజ్లో చదువుతున్నాను, బీకామ్. అయితే ఇప్పుడు ఒక అబ్బాయి ఉన్నాడు అనుకుంటే, అతనికి కాలేజీలో చదువుతుంటాడు ఫస్ట్,
చాలా లక్ష్యం ఉంటుంది ఆ అబ్బాయికి, ఫస్ట్ క్లాస్లో రావాలి, మంచిగా పాస్ అవ్వాలి అని అనుకుంటాడు. కానీ అతనికి ఇంట్లో ఇబ్బందుల వల్ల, ఆర్థిక కారణాలు అవి ఏదో ఉంటాయి, మళ్ళీ పార్ట్ టైం జాబ్ చేసుకుంటుంటాడు. అలాంటి సమస్యలను ఎలా ఎదుర్కోగలడు, అతను ఎలా ఫేస్ చేయగలడు, ఆ న్యాయం అది ఎలా జరుగుతుంది అంటారు? చాలాసార్లు మనం సమస్యని మనం హ్యాండిల్ చేయకుండా పక్క వాళ్ళు సాల్వ్ చేయాలని ప్రయత్నం చేయాలని కోరుకుంటాం. అక్కడ మన ఆందోళన స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు మర్కట కిషోర్ న్యాయం అని ఉంటుంది. మర్కటం అంటే ఏంటి? కోతి. కిషోర్ అంటే పిల్ల, అంటే కోతి పిల్ల. కోతి ఏం చెప్తుందంటే, నేను ఈ గోడ మించి ఆ గోడ మీదకి, ఆ గోడ మించి ఆ గోడ మీదకి నేను ఎగురుతూనే ఉంటాను, నన్ను పట్టుకోవాల్సిన బాధ్యత నీది, నేను మాత్రం కేర్ చేయను, నీకు దూకడం నేర్పుతాను, సో నీ పని ఏంటి, నన్ను గట్టిగా పట్టుకోవడం ఉంటుంది. సో కోతి పిల్ల ఎప్పుడు తల్లిని గట్టిగా పట్టుకుని ఉంటుంది, కోతి మాత్రం దూకుతూనే ఉంటుంది. ఒకవేళ పిల్ల వదిలేసింది అనుకోండి, తప్పెవరిది? పిల్లది. పనిష్మెంట్ ఎవరికి వస్తుంది? పిల్లకు వస్తుంది. తల్లిదేం తప్పలేదు. అదే మనం పిల్లి విషయంలో తీసుకుందాం. పిల్లి ఏం చేస్తుందంటే, తన పిల్లల్ని నోటితో పట్టుకుని తను ఎక్కడికి వెళ్తే అక్కడికి తీసుకువెళ్తూ ఉంటుంది. పిల్లి 7 చోట్ల పిల్లల్ని మారుస్తుంది. అటునప్పుడు పిల్లి పడిపోతే, తన పిల్ల కానీ కింద పడిపోతే తప్పెవరిది ఇక్కడ? తల్లిది. ఎందుకంటే పిల్ల పట్టుకోలేదు కాబట్టి. సో ఇది ఎవరు ఏ పాత్రలో వహిస్తుంటారన్నది మారిపోతూ ఉంటుంది. సపోజ్ ఒక ముసలి తీసుకున్నాం అనుకోండి, ముసలి 20 పిల్లల్ని కన్నాక దాన్ని నోట్లో పెట్టుకుని ఒక చోటు నుంచి ఒక చోటుకు ఊగుతూ ఉంటుంది. అంటే ఇక్కడి నుంచి ముసలి అక్కడికి వెళ్ళినప్పుడు నోరు తెరిచి 20 మంది పిల్లల్ని అక్కడ పెడుతుంది. మళ్ళీ అక్కడ ఆడుకోవడం అయిపోయాక నోరు తెరుస్తుంది, 20 పిల్లలు వచ్చి నోట్లో కూర్చుంటే మళ్ళీ ఇంకో చోటకి తీసుకెళ్తుంది. అంటే ఇప్పుడు ఎవరు చేయాలన్నది ఆయా పాత్రలో మారిపోతూ ఉంటుంది. మర్కట కిషోర్ న్యాయం వేరు, మకర కిషోర్ న్యాయం వేరు, ముసలి న్యాయం వేరు. అంటే మనం ఏం చేస్తుంటాము, ఎదుటి వాళ్ళు చేయాలి అని మన తప్పును కవర్ చేసుకుంటూ ఉంటాం. ఇప్పుడు కోతి పిల్లలు వచ్చి నువ్వు పట్టుకోలేదు కాబట్టి నేను పడిపోయానంటే అది ఎంతవరకు సమంజసం? పట్టుకోవాల్సిన బాధ్యత కోతి పిల్లది. కానీ పిల్లి పిల్ల విషయంలో అలా కాదు. పిల్లి పట్టుకోదు. పిల్లి జస్ట్ మెడ దగ్గర ఇలా పట్టుకుని ఆ పిల్లని ఇలా తీసుకువెళ్తూ ఉంటుంది. ఇప్పుడు తప్పు ఎవరిదవుతుంది? ఇక్కడ తల్లిదవుతుంది, అక్కడ పిల్లదవుతుంది, మారుతూ ఉంటుంది. కానీ మనం దీన్ని ఇంకో చోట అప్లై చేయాలనుకుంటాం. నెంబర్ ఆఫ్ టైమ్స్ మన స్టూడెంట్స్ వాళ్ళు చదువుకోవడమే పెద్ద సమస్యగా ఫీల్ అవుతారు. చదువుకోవడానికే వాళ్ళు స్కూల్కి వచ్చారు కదా, ఇంకా చదువు ఎందుకు సమస్య అవుతుంది? కాదు. కానీ వాళ్ళు చదవరు. ఇదే నా పెద్ద ప్రాబ్లం అంటారు. వాళ్ళు నోరిప్పిన వెంటనే ఏ స్టూడెంట్ అయినా చెప్పేది ఏంటంటే చదివే పెద్ద సమస్య అండి అంటారు. వాళ్ళు ఎంటర్ అయిందే చదువుకోవడం. ఇప్పుడు సినిమా హాల్లోకి వెళ్ళాక సినిమా సమస్యను ఫీల్ అయ్యే వాళ్ళు ఎవరైనా ఉంటారా? మనం కోరుకునే మనం వెళ్ళాం. ఒకవేళ మనకు అంత ఇంట్రెస్ట్ లేదనుకోండి, ముందే చెప్పేద్దాం, నేను చదువుకోను, నాకు ఇంకా చదువు వద్దు. అప్పుడు ఎవరికీ ఆందోళన ఉండదు కదా. అలా కాకుండా మనం దాన్ని ఆందోళనగా నొక్కిపెట్టి స్కూల్కి వెళ్తున్నట్టు తక్కువ మార్కులతో ఫేస్ అయ్యి లేదా ఫెయిల్ అయ్యి అమ్మ నాన్నకి చేస్తూ ఉంటాం. అయితే సార్, ఇప్పుడు సమస్య అంటే ఏమిటి, ఆందోళన ఏంటి ఏమిటి అని ప్రేక్షకులకు బాగానే అర్థమై ఉంటుంది. అయితే ఆందోళన కలుగుతుంది మనలో అనడానికి లక్షణాలు ఏమైనా ఉంటాయా దానికి? యా, డెఫినెట్లీ ఉంటాయండి. ఆందోళనతో గురయ్యే మనుషులు ముఖ్యంగా వాళ్ళకి 6 లక్షణాలు ఉంటాయి. ఫస్ట్ వాళ్ళు యూజ్ చేసే స్టేట్మెంటు, ఇది నా కర్మ. ఫస్ట్ ఎస్కేపిజం థియరీ. 2, నేను ఇంతే. 3, నేను మారను. 4, నన్ను ఎవ్వరు అర్థం చేసుకోరు. ఈ స్టేట్మెంట్స్ అన్నీ ఏంటంటే వీళ్ళు వెనక్కి తీసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటారు. నేను అస్సలు మారను, నేను ఎవరి మాట వినను, నేను ఇంతే, నా కర్మ అన్నప్పుడు వాళ్ళని మనం ఏం చేయాలి? వాళ్ళు ఎప్పుడైనా ఒక సమస్య వచ్చినప్పుడు దాని పరిష్కారంగా ఆలోచించాలి. ఈ లక్షణాలతో వాళ్ళు ఎప్పుడైతే సొసైటీలో ఉంటారో వాళ్ళ సమస్యను అలా మల్టిప్లై చేసుకుంటూనే ఉంటారు. మన మైండ్ని మన కంట్రోల్ ఎలా పెట్టుకోవాలి? మన మైండ్ మనం కంట్రోల్ పెట్టుకోవాలి అంటే ఫస్ట్ మనం నిత్యం అప్డేట్ చేసుకోవాలండి. పెద్ద గొప్ప వాళ్ళు కూడా ఫెయిల్ చేయడానికి కారణం ఏంటంటే దే డోంట్ అప్డేట్. ఓకే, వాళ్ళు ఒకప్పుడు గొప్పవాళ్ళు కానీ ఇప్పుడు గొప్పవాళ్ళు కాదు. సో మనం నిత్యం గొప్పవాళ్ళుగా ఉండాలి అంటే నిత్యం మన నాలెడ్జ్ని మనం అప్డేట్ చేసుకుంటూ ఉండాలి. ఎప్పుడైతే మనం అప్డేట్ చేసుకుంటూ ఉన్నామో ఏ సమస్య వచ్చినా మనం హ్యాండిల్ చేయగలుగుతాం. ఏ సమస్యను అయితే మనం ఎప్పుడు హ్యాండిల్ చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటామో మనకి ఏ ఆందోళన ఉండదు, చాలా ఆనందంగా జీవిస్తాం. ఎప్పటికప్పుడు సమస్యను పరిష్కరించుకుంటూ అక్కడికక్కడే క్లోజ్ చేసేయాలి, దాన్ని క్యారీ ఫార్వర్డ్ చేయొద్దు. ఓకే సార్, ధన్యవాదాలు సార్. అలాగే స్టూడెంట్స్ మీకు కూడా థ్యాంక్ యూ సో మచ్. చూసారు కదండి, సమస్య వేరు ఆందోళన వేరు. సమస్యే ఆందోళనను తెచ్చిపెడుతుంది. అయితే మనం ఆందోళన పడక ముందు అసలు సమస్య ఏమిటి అని ఒక్క 2 నిమిషాలు కూల్గా కూర్చుని ఆలోచించినట్లయితే సమస్యను కరెక్ట్గా గుర్తించగలిగితే పరిష్కారం లభిస్తుంది, ఆందోళన కూడా కలగదు. ఇది ఇవాల్టి కపుల్ షెట్స్ జై హో సక్సెస్ మంత్ర.